యావన్ మంది భక్త మహాశయులకు విజ్ఞప్తి. మన భగవాన్ చూడండి ఎంత చక్కగా తాటాకు నేస్తున్నాడు. తాటాకు నేస్తున్నాడు. ఇలా మామూలుగా ఫస్ట్ తాళ్ళు అయితే కట్టుకోవాలండి. తాళ్ళు కట్టుకున్న తర్వాత భగవాన్ తాటాకుని అలా తీసుకుని అలా పైకి లేపుతున్నాడు చూడండి. అలా పైకి తీసుకుని అలా పైకి వేసేస్తాడండి. అది అట్లా వేస్తాడండి. అట్లా వేసిన తర్వాత ఆ చెవుళ్ళన్నీ కూడా పైకి చదువుతున్నాడండి. తాటాకు పందిరి చూడండి ఎంత చక్కగా ఎలా వేస్తున్నాడో చూడండి. ఈ తాడు తీసుకుని తాడుతో డబ్బలాన్ని గుచ్చి డబ్బలంతో మనోడు